ఇండోనేషియా సూపర్ సిరీస్, ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ విజయాలతో అంతర్జాతీయంగా కీర్తి పతాక ఎగురవేశాడు తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్. ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ టైటిల్ పోరులో ఏకంగా ఒలింపిక్ విజేతనే మట్టి కరిపించి బ్యాడ్మింటన్ ప్రపంచాన్నే అబ్బురపరిచాడు. అత్యద్భుత ఆట తీరుతో దేశమంతటా మార్మోగిపోతున్న బ్యాడ్మింటన్ స్టార్ శ్రీకాంత్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు. వరుసగా 2 సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచి దేశం గర్వించేలా చేశారు బ్యాడ్మింటన్ ఆశాకిరణం కిదాంబి శ్రీకాంత్. ఆగస్టులో జరగనున్న ప్రపంచ ఛాంపియన్షిప్కు భారతదేశం తరపున హాట్ ఫేవరెట్గా ఆయన బరిలో దిగబోతున్నారు. 2 సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచిన తర్వాత సొంత నగరం గుంటూరుకు వచ్చారు. కిదాంబి శ్రీకాంత్ మనతో ఉన్నారు. వరుసగా 2 సూపర్ సిరీస్ టైటిల్ గెలవడం ఓ రకంగా చూస్తే కెరీర్లోనే అత్యున్నతమైన ఫామ్లో ఉన్నారు. ఈ పరిస్థితిని, ఈ సిచ్యువేషన్ ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటిది అంటే చాలా రేర్ ఫీట్ అనమాట. సో అందువల్ల చాలా హ్యాపీగా ఉందండి. అంటే వరుసగా 2 సూపర్ సిరీస్ టైటిళ్ళు, అంటే గ్యాప్ లేకుండా కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం. ఇన్ని రోజుల తర్వాత విశ్రాంతి లేకుండా ఉన్న తర్వాత ఇప్పుడు నగరానికి వచ్చారు కదా, ఈ ఏమైనా హాలిడేనా లేకపోతే సొంత ఊరికి రావడం ఎన్ని రోజులు అవుతుంది వచ్చి, ఎలా ఉంది? నేను వచ్చి ఒక రోజు అయిందండి అంతే. నేను ఒక 7-8 months తర్వాత వస్తున్నాను అండ్ 2 days అయింది. ఒలింపిక్స్లో మీ పోరాటాన్ని, అంటే మనం దురదృష్టవశాత్తు ఓడిపోయినప్పటికీ కూడా మీ పోరాట పటిమను అనేది దేశం మొత్తం కూడా చూసింది. చివరి వరకు కూడా వదలకుండా తీవ్రంగా శ్రమించారు. ఆ క్షణంలో ఒలింపిక్ ఓటమి అనేది మీకేమన్నా బాధను కలిగించిందా? డెఫినెట్గా అండి. అంటే అంత పెద్ద ఈవెంట్లో ఓడిపోవటం, అది అంత క్లోజ్గా ఓడిపోవటం అనేది డెఫినెట్గా కొంచెం బాధ ఉంటుంది. అండ్ బట్ కానీ స్పోర్ట్స్ అంటే అంతే, ఒకళ్ళు గెలవాలి ఒకళ్ళు ఓడిపోవాలి, దాన్ని మనం ఏం చేయలేము. సో అంటే టైటిల్ ఎడ్జ్లోకి వచ్చిన తర్వాత అలాగ అనిపించడం అదే అండి, అందుకే కొంచెం బాధ అనిపించింది డెఫినెట్గా ఓడిపోవడానికి, అంత క్లోజ్ అక్కడి వరకు వచ్చి అలా అవటం వల్ల. బట్ అంతే, స్పోర్ట్స్ అంతే, ఇంకా మనం ఏం చేయలేము. అంటే ఒలింపిక్స్ టైంలోనే మీకు గాయమైందా లేకపోతే తర్వాత ప్రాక్టీస్లో అయిందా? అంటే సూపర్ సిరీస్కి ముందు కూడా కొంచెం హార్డ్ ఫేజ్ను ఫేస్ చేసినట్లుగా ఉంది కదా, ఎలాగా మీరు పుంజుకోగలిగారు? దీనికి సూపర్ సిరీస్కి ముందు ఎలా పుంజుకోగలిగారు? ఒలింపిక్స్ తర్వాత ఒక 2 tournaments ఆడానండి. ఆ టోర్నమెంట్స్లో అయిందనమాట. సో అవే లాస్ట్ ఇయర్లో లాస్ట్ 3 months ఏం ఆడలేదనమాట. అండ్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేశాను. అంటే మేము కూడా వీడియోస్లో చూసాం, యూట్యూబ్ వీడియోస్లో మీరు గాయంతో కూడా ప్రాక్టీస్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఆ ఇన్స్టింక్ట్ అనేది ఎలా వచ్చింది? అంటే సూపర్ సిరీస్ గెలవాలన్నా లేకపోతే మళ్ళీ ఆ గ్లోరీ తెచ్చుకోవాలన్నా ఎలా జరిగింది మీ ప్రాక్టీస్ అనేది యాక్చువల్గా? అంటే ఇప్పుడు నేను బ్యాడ్మింటన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 2009లో గోపిచంద్ అకాడమీ జాయిన్ అయ్యండి. అండ్ అప్పటి నుంచి 3 months బ్రేక్ నేను ఎప్పుడు తీసుకోలేదు అనమాట. సో ఆ 3 months బ్రేక్ తీసుకోవడం అనేది చాలా పెద్ద బ్రేక్లా అనిపించింది. సో అప్పుడు ఇంకా ఎట్లాగైనా ఆడాలి అంటే అట్లా స్టార్ట్ చేసాను. కాలు కదిలించే పరిస్థితి లేకపోయినా కూడా చేత్తో మీరు అంటే ఎక్కువ నిచ్చున ఆడకూడదు, సో అందువల్ల కూర్చొని ఆడాల్సి వచ్చింది. పర్టికులర్గా ఈ 2 సిరీస్లకి ముందు, ఇండోనేషియన్ ఓపెన్ సిరీస్కి ముందు కానీ లేకపోతే మొన్న గెలిచినటువంటి ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్కి ముందు కానీ ఎలాంటి ప్రాక్టీస్ చేశారంటే ప్రత్యేకంగా ఏమైనా ఫిజియో తరపున కానివ్వండి లేకపోతే ఆటకు సంబంధించినట్టు కానీ ఏమైనా మార్చుకున్నారా మీరు? ఎలా జరిగింది ఇది అని? మార్పులు అంటూ ఏం లేవండి, బట్ నార్మల్గానే ప్రాక్టీస్ చేసాము. అండ్ స్లోగా ఎవ్రీ టోర్నమెంట్ తర్వాత చూసుకుని ఎట్లా ఆడుతున్నాం ఏంటి అని చూసుకుని, సరిగ్గా బాగా ఆడట్లేదు అని చూసుకుని దాని మీద ఎక్కువ చేస్తాం డెఫినెట్గా. సో అట్లాగే చిన్నగా చేసుకుంటూ వచ్చాము అంతే. పర్టికులర్గా అంటే మీరు ఫేస్ చేసింది కూడా చాలా టఫ్ ప్రత్యర్థులు కదా, అది ఏమనిపించింది? అంటే చైనా వాళ్ళు ఇలాంటి పరిస్థితులు, చాంగ్లీ ఇలాంటి పెద్ద ప్రత్యర్థుల్ని ఫేస్ చేస్తున్నప్పుడు, కోర్టులో ఫేస్ చేస్తున్నప్పుడు దానికోసం మానసికంగా ఏమన్నా సిద్ధం అవడం కానీ జరిగిందా? ఇంతకుముందు కూడా మొన్న గెలిచినప్పుడు అయితే అతని మీద ఇంతకుముందు 5 సార్లు ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఈసారి గెలవడానికి అప్పుడు జరిగినటువంటి, ఆ రోజు జరిగిన ఆటే ప్రధాన కారణం లేకపోతే మానసికంగా మీరు ఏమైనా సిద్ధమయ్యారన్నారు? మానసికంగా అంటే అండి, మ్యాచెస్ గెలిచే కొద్దీ ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది డెఫినెట్గా. సో ఆ కాన్ఫిడెన్స్ చాలా హెల్ప్ అయింది. అండ్ లాస్ట్ 5 times ఓడిపోయింది కూడా చాలా క్లోజ్గా ఓడిపోయాను. అండ్ నేను అనుకున్నాను అదొక 10% మేబీ తను నాకంటే బెటర్ ఆడుతున్నాడేమో, నేను ఆ 10% ఇంప్రూవ్ అయినప్పుడు డెఫినెట్గా బాగా ఆడగలుగుతాను అని. అండ్ ఆ లాస్ట్ మ్యాచెస్ అని నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నిజంగా 10% ఎక్కువ ఆడేలా చేసింది ఈసారి. అండ్ ఆ 10% చాలా డిఫరెన్స్ కూడా చేసింది. అంటే సపరేట్ గేమ్ ప్లాన్ కూడా ఏమన్నా ఉందా దీనికి? సపరేట్ గేమ్ ప్లాన్ అంటూ ఏమి ఉండదండి. అంటే ఎందుకంటే ఒక వరల్డ్ ఛాంపియన్, ఒలింపిక్ ఛాంపియన్తో మీరు అంటే ఒక ప్లాన్ అనుకుని వెళ్ళలేరు. ఎందుకంటే తను డెఫినెట్గా చాలా మంచి ప్లేయర్,
పాస్ట్లో కూడా. సో ఒక ప్లాన్ ఉండదు, జస్ట్ మీరు తనతో పాటు ఆడాలి, ఆ రోజు తను ఎక్కడ ఏంటి వీక్ అనేది చూసి ఆడాలి అంతే. సో యూ డెలివర్ యువర్ బెస్ట్ అంతే అండి, ఎప్పుడు మన బెస్ట్ ఇచ్చి గెలవాలనే కోరుకుంటాం ఎప్పుడు. సో అదే వరుసగా 2 టైటిల్స్ గెలిచిన తర్వాత మీ చీఫ్ కోచ్ రియాక్షన్ ఏంటి? అంటే మీరైనా ఎక్స్పెక్ట్ చేశారా వరుసగా 2 గెలవగలుగుతాను అనేది? మీ రియాక్షన్ కూడా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను కూడా అనుకోలేదండి, టోర్నమెంట్స్కి వెళ్ళేటప్పుడు నేను కూడా 2 టోర్నమెంట్స్ గెలిచి తిరిగి వస్తానని అనుకోలేదు డెఫినెట్గా. బట్ బాగా ఆడాలి, బాగా చేయాలి అనుకునే వెళ్ళాను. అండ్ గెలిచిన తర్వాత అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, కోచెస్ అందరూ, పేరెంట్స్ అందరూ, అండ్ అక్కడ ఫిజియోస్ అందరూ. సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకొక 40 రోజుల్లో వరల్డ్ ఛాంపియన్షిప్ రాబోతోంది. ఫస్ట్ టైము బహుశా ఇండియా నుంచి, పర్టికులర్గా చెప్పాలంటే ఏపీ అకాడమీ నుంచే ఎక్కువ మంది వెళ్ళే పరిస్థితి, పార్టిసిపేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిణామాన్ని ఎలా చూస్తున్నారు మన వాళ్ళు? అంటే పర్టికులర్ మీ చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినటువంటి గోపీచంద్ అకాడమీ నుంచి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే పరిస్థితి కూడా ఉన్నట్టు. అంటే డెఫినెట్గా చాలా బాగా అనిపిస్తుంది అండి, ఇంతమందికి ఎంట్రీ దొరికింది, ఇంతమంది ఆడుతున్నారు, అండ్ డెఫినెట్గా అందరూ బాగా ఆడుతున్నారు, అండ్ డెఫినెట్గా మెడల్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది చాలా మందికి. సో చాలా హ్యాపీగా ఉంది అండి. దాదాపుగా మొత్తం టాప్ లీగ్లో ఒక 6 ప్లేయర్లు, మెన్స్లో ఒక 6 ప్లేయర్లు కనిపిస్తూ ఉన్నారు. వరల్డ్ ఛాంపియన్షిప్లో మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు ఇండియా టీం తరఫున? డెఫినెట్గా బాగా ఆడుతున్నారండి అందరూ, డబుల్స్ వాళ్ళు కానీ సింగిల్స్ వాళ్ళు కానీ అందరూ చాలా బాగా ఆడుతున్నారు. సో డెఫినెట్గా ఛాన్స్ ఉంది, అండ్ మేము కనుక మా 100% ఇవ్వగలిగితే డెఫినెట్గా మాకు ఛాన్స్ ఉంది. మీరు 2 సూపర్ సిరీస్లు గెలిచిన తర్వాత చాలా పెద్ద వాళ్ళు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి మొదలుకొని స్పోర్ట్స్ లెజెండ్ అనుకున్నటువంటి సచిన్ టెండూల్కర్ వరకు అందరూ కూడా అభినందనలు తెలిపారు. ఎలా అనిపించింది ఒక్కసారి ఇంత దేశం మొత్తం కూడా మిమ్మల్ని అభినందిస్తూ రావడం అనేది ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, అంత పెద్ద వాళ్ళ నుంచి మెసేజ్లు రావటం అంతా చాలా బాగా అనిపించిందండి. అండ్ అది రోజు జరిగేది కాదు. సో అదొక మెమరీలా ఉండిపోతుంది ఎప్పటికీ. లాస్ట్ టైం మీరు ఒలింపిక్స్ ఆడేటప్పుడు కూడా మీ ఇంటి దగ్గర అబ్జర్వ్ చేసాం, మీరు క్రూషియల్ పీరియడ్లో ఉన్నప్పుడు మీ పేరెంట్స్ కూడా చాలా టెన్స్ అయ్యారనమాట. అంటే మాట్లాడడానికి కూడా టెన్స్ అయిన పరిస్థితి ఉంది. ఈసారి వరుసగా 2 సూపర్ సిరీస్లు గెలిచిన తర్వాత పేరెంట్స్ ఆ మూడ్ని మర్చిపోయారా? లేకపోతే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? మీరు ఇంటికి వచ్చారు కదా. అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ అండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తున్నాను, అందుకు కూడా చాలా హ్యాపీ అనమాట వాళ్ళు. సో డెఫినెట్గా గెలిచినందుకు చాలా హ్యాపీ అండి. గెలిచిన ప్రతిసారి ఓడిపోయిన మ్యాచ్లు ఎప్పుడు గుర్తురావు. లేదా అంటే అది పాస్ట్ అండి, మీరు ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఫ్యూచర్ ఎప్పుడు పాడు చేసుకోలేరు. సో ఇంకా ఓడిపోయినా కూడా గెలవాలి అనే ఆలోచనతో ముందుకెళ్ళటమే తప్ప ఓడిపోయాను అని చెప్పేసి వెనక్కి పడకూడదు ఎప్పుడు. మొత్తం మీద చూస్తే అటు మెన్స్ డబుల్స్ టీం కానీ లేకపోతే ఉమెన్స్లో కానీ సైనా, సింధు వీళ్ళందరూ కూడా వరల్డ్ లెవెల్ సూపర్ సిరీస్లో టైటిల్స్ రావడం, లేకపోతే వరల్డ్ ఛాంపియన్షిప్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం. ఓ రకంగా చూస్తే ఒకప్పుడు బ్యాడ్మింటన్ అనగానే చైనా, లేకపోతే జపాన్, లేకపోతే థాయిలాండ్ ఇలాంటి పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వరల్డ్ బ్యాడ్మింటన్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఇండియా అవుతుంది అనే రేంజ్లో మన పెర్ఫార్మెన్స్ ఉందని చెప్పుకోవచ్చు ఈ ఫేజ్ని. అంటే మేము డెఫినెట్గా బాగా ఆడుతున్నాం అండి, బట్ ఇప్పుడే అంత డామినేట్ చేస్తున్నాం వరల్డ్ని అని చెప్పలేము. బట్ బాగా ఆడుతున్నాం మేము కూడా, డెఫినెట్గా అందరితో పాటు సమానంగా ఆడగలుగుతున్నాం ఇప్పుడు. అండ్ ఇప్పుడే చెప్పలేము, బట్ ఫ్యూచర్లో మేబీ ఇంకా కన్సిస్టెంట్గా ఆడగలిగి ఇంకా ఎక్కువ మంది ప్లేయర్స్ వస్తే డెఫినెట్గా ఉంటుంది. జూనియర్ లెవెల్ ఎలా ఉంది మీ తర్వాత బెంచ్ ఎలా ఉంది? రాబోయే వాటిని ఇప్పుడు మీరు ఒక పాత్ సెట్ చేస్తూ ఉన్నారు, తర్వాత ఉంచే బెంచ్ ఎలా ఉంది? డెఫినెట్గా జూనియర్స్ కూడా బాగున్నారండి. మనకి జూనియర్ వరల్డ్ నెంబర్ 1s ఉన్నారు ఇప్పుడు. లాస్ట్ ఒక 2-3 years నాకంటే చిన్నవాళ్ళు ఆల్రెడీ జూనియర్ వరల్డ్ నెంబర్ 1 అయి ఉన్నారు. సో వాళ్ళు కూడా ఉన్నారు ఫ్యూచర్ మనకి. సో ఫ్యూచర్ అనేది చాలా బాగుందండి. బట్ ఇది మళ్ళీ ఎట్లా అంటే ఎవరైనా సరే హార్డ్ వర్క్ చేయాలి, ఎందుకంటే ఏ కంట్రీను వాళ్ళు బాగా ఆడుతున్నారు కదా అని చెప్పి లైట్ తీసుకోరు. సో అందరూ అన్ని కంట్రీస్ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. సో మనం కూడా హార్డ్ వర్క్ చేయాలి. నిన్న ముఖ్యమంత్రిని కలిశారు, ఆయన స్పందన ఎలా ఉంది? చాలా బాగుందండి, అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఆయన డెఫినెట్గా ఆయన ఎప్పటి నుంచో స్పోర్ట్స్కి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఆయన సపోర్ట్ డెఫినెట్గా చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్ జనరేషన్స్కి. అండ్ డెఫినెట్గా ఏపీని ఆయన చాలా మంచి ప్లాన్ ఉందండి ఆయనకి. డెఫినెట్గా ఏపీ స్పోర్ట్స్లో డెఫినెట్గా బాగా డెవలప్ అవుతుంది. మీకు ఆఫర్ కూడా ఇచ్చినట్లున్నారు, గవర్నమెంట్ తరఫున ఒక ఆఫర్ కూడా ఇచ్చినట్లున్నారు కదా? అవునండి, Group 1 జాబ్ ఆఫర్ చేశారు. అండ్ అది నేను కూడా ఆలోచిస్తున్నాను అండి.
ఫ్యూచర్ టోర్నమెంట్లు ఏంటి అంటే యాక్చువల్గా ఎక్కువ టైంలో మీకు చాలా సందర్భాల్లో ఇబ్బంది పెట్టింది ఫిట్నెస్ ఒకటి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి కానివ్వండి లేకపోతే ఫ్యూచర్కి సంబంధించినటువంటి టోర్నమెంట్లకి ఎలా సెలెక్ట్ అవుతున్నారు, మీ ప్రజెంట్ ముందున్నటువంటి టార్గెట్ ఏంటి? ప్రజెంట్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ అండి ఆగస్ట్లో, అంతే, దాని గురించి ఆలోచిస్తున్నాం, ఇంకా వేరేది ఏం లేదండి. ఈ శ్రీకాంత్ మనోగతం వరుసగా 2 సూపర్ సిరీస్ టైటిల్లో గెలిచిన తర్వాత కెరీర్లోనే అత్యున్నతమైన ఫామ్లో ఉన్నారు శ్రీకాంత్. ఇప్పుడు సొంత నగరంలో గుంటూరులో ఆయన కుటుంబ సభ్యులతోటి గడుపుతూ ఉన్నారు. రాబోయే ప్రపంచ ఛాంపియన్షిప్లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే తన ముందున్నటువంటి ప్రస్తుత లక్ష్యమని ఆయన చెప్తూ ఉన్నారు. గుంటూరు నుంచి కెమెరామెన్ అలీతో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.